Gujarat #1 Engineering University, Sankalchand Patel University. నూట 86వ వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా వైజాగ్లో విశాఖ మ్యూజియంలో వైజాగ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ఇక్కడ ఎగ్జిబిషన్ అయితే ఏర్పాటు చేశారు. నిజానికి 252 ఫోటోలు ఈ ఎగ్జిబిషన్లో కనిపిస్తున్నాయి. సో ఈరోజు రేపు అంటే 19th and 20th ఆగస్ట్ ఈ 2 రోజుల పాటు ఒక్క రకంగా చెప్పాలంటే కన్నుల పండుగే. మనం చాలా వరకు చెప్పచ్చు, ఒక క్లిక్ అనేది ఏదో అలా ఫోజ్ పెట్టి తీసేస్తున్నారు అనుకుంటాం, కానీ ఫోటో జర్నలిజంలో ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొంటారు, ఎంత ఛాలెంజెస్ ఉంటాయి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఏ ఫోటోకి ఆ ఫోటో చాలా ప్రత్యేకంగా, ఒక ఫోటో అనేది మనతో ఏదో చెప్పాలి అనేటటువంటి ఒక సరికొత్త భాషని మనకి చూపిస్తోందని చెప్పొచ్చు. సొసైటీలో ఎన్నో సమస్యలు ఉంటాయి, ప్రతి చోటకి ఆ టీం వర్క్గా అందరూ వెళ్ళి దాన్ని ప్రపంచానికి చెప్పలేరు, కానీ ఒక్క ఫోటో మాత్రం సూటిగా చెప్పేస్తుంది అనటానికి ఇక్కడ ఎగ్జిబిట్ చేసిన ఈ ఫొటోసే నిదర్శనం అని చెప్పాలి. ఎన్నో అంటే మన జీవన శైలిని కూడా మళ్ళీ మనకి ప్రతిబింబించడం, మన డెవలప్మెంట్ ఏంటి, మనమేంటో మనకి చూపించడానికి కూడా ఈ ఫొటోస్ చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. కొన్ని చాలా స్వీట్ మెమోరీస్. ఒక్క రకంగా చెప్పాలంటే ఒక ఫోటో అనేది ఎమోషన్స్, ఫీలింగ్స్, మన కల్చర్ని మనకి చెప్పే ఒక సరికొత్త భాష. సమాజంలో ఎన్నో కోణాలను వెలుగు చూపించేటటువంటి, వెలికి తీసే సృజనాత్మకత ఫోటోగ్రఫీలో మనం చూడొచ్చు. ఫోటో జర్నలిజం అనేది ఒక సరికొత్త సవాల్ లాంటిది. అలాంటిది వైజాగ్ ఫోటో జర్నలిస్టులు అందరూ కలిసి 252 ఫోటోలు మన విశాఖలో ఇప్పటి వరకు జరిగిన చాలా బిగ్ ఈవెంట్స్కి సంబంధించి కావచ్చు, వివిధ వృత్తుల వాళ్ళు వాళ్ళ వృత్తి కోసం ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో చెప్పేటటువంటి ఇది చూసారా. ఒకటి మీరు మనం ఇలాంటి పిక్చర్స్ తీయాలన్నా కూడా అది సెట్ కాదు, ఎందుకంటే ఒక్క ఫోటో కోసం కొన్ని గంటలు కొన్ని రోజుల పాటు ఎదురు చూసి ప్రపంచానికి చెప్పాలి అనుకునేటటువంటి ఒక గొప్ప కృషి కావచ్చు, క్రియేటివిటీ ఫోటో జర్నలిజంలో ఉంటుంది. ఇక్కడ సీ దగ్గర ఎవరో ఒక వలని తీసుకువెళ్తూ ఉన్నారు 2 వ్యక్తులు, అది కూడా సూర్యుడు వాళ్ళ పైన ప్రకాశిస్తున్నట్టు. అది ఇలాంటివి ఎన్నో వండర్ఫుల్ పిక్చర్స్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఒకసారి అసోసియేషన్ వాళ్ళతో కూడా మాట్లాడదాం, ఎందుకంటే వీళ్ళు విజయవాడలో జరిగినటువంటి నేషనల్ లెవెల్ ఫోటో జర్నలిస్టుల కాంపిటీషన్లో కూడా ఎన్నో అవార్డ్స్ కూడా తీసుకున్నారు. హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. సో మీకు కూడా అండ్ మీకు. సో ఎందుకు ఈ ఎగ్జిబిషన్ అంటే, ఈరోజు చాలామంది స్కూల్ పిల్లలు వచ్చారు, కాలేజ్ స్టూడెంట్స్ వస్తున్నారు, జనరల్ పబ్లిక్ వస్తున్నారు. ప్రతి ఒక్కరూ చూసి ఒకదానికొకటి చాలా కంపారిజన్ అనేదే లేదు, ప్రతిదీ ఒక ప్రత్యేకంగా ఉంది అంటున్నారు. సో జనరల్లీ చెప్పండి, ఫోటో జర్నలిజంలో ఎదురయ్యే సవాళ్ళు ఏంటి అని మేము అనుకుంటాం. అలా నిలవబెట్టి ఒక క్లిక్ కొట్టేయటమే కదా అనుకుంటాం, కానీ ఒక్కొక్క ఫోటో తీయడానికి మీరు డేస్ కూడా స్పేర్ చేయాల్సి ఉంటుంది. ఆ టైమింగు అవన్నీ కుదుర్చుకొని వెళ్తూ ఉంటాం. మేము ఈ జర్నలిజం డిపార్ట్మెంట్లో ఉండి మొత్తం మా వాళ్ళందరూ క్లాసెస్ కూడా దాంట్లో ప్రిపేర్ అయ్యి ఈ ఫోటోగ్రఫీ నేర్చుకుంటుంటారు. మేము ఒక ఫోటో తీయాలి అని అంటే ఒక్కో రోజు గంటలు పడుతుంది, రోజులు కూడా పట్టే అవకాశం, ఒక్కోసారి భోజనాలు కూడా ఉండవు మాకు. అలాగా ఒక ఫోటో తీయాలంటే మేము ఒక్కోసారి ఒక 10 ఫోటోలు క్లిక్ చేయాల్సి వస్తుంది. ఆ సందర్భాన్ని బట్టి మేము తీసే ఫోటో ఎలా ఉంటుందంటే, దానికి క్యాప్షన్ లేకోకుండా ఫోటో చూడంగానే వాళ్ళకి ఏంటి ఇది అనే సబ్జెక్ట్ ఏంటి అనేది వాళ్ళకి తెలిసిపోయేటట్టు ఉంటుందన్నమాట. ఆ విధంగా జర్నలిజం ఫోటోగ్రఫీ ఆ విధంగా ఉంటుంది. వేరే ఫోటోగ్రాఫర్స్కి మాకు చాలా తేడా ఉంటుంది. మేము తీసే ఫొటోస్ అంతా రిస్క్ ఫొటోస్ ఉంటాయి అన్నమాట. వర్షం వచ్చినా మేము తడిచి ఫోటోలు తీయాలి, ఎండ వచ్చినా ఎండలో తీయాలి, చలి ఉన్నా చలిలో తీయాలి, కొండలు ఎక్కాలి, వాగుల్లో నడవాలి, ఇలాగా మేము చేస్తూ ఉంటాం.
సో ఎన్నో ఎక్స్ప్రెషన్స్, ఎంతో భావాలు ఒక్క ఫోటోలో చూపించాలి అంటే అది మీకే సాధ్యం. ఎందుకంటే మీరు లెన్స్లో నుంచి చూస్తున్నప్పుడు మేము అనుకుంటాం జస్ట్ ఒక క్లిక్ కొడతారు వీళ్ళు అని, బట్ ఆ లెన్స్లో నుంచి మీరు సొసైటీని చూడగలుగుతారు. సో నిజంగా వండర్ఫుల్. కంటిన్యూస్లీ మీరు ఎన్నో అవార్డ్స్ కూడా తీసుకుంటూ ఉన్నారు. కొన్ని ఫొటోస్ చాలా రిస్క్గా ఉంటాయి. సో ఇప్పటివరకు మీరు 39 సార్లు అనుకుంటా ఐ థింక్. సో మీకే బాగా ఛాలెంజింగ్ అనిపించిన ఫోటో ఏంటి? అంటే ప్రతి ఫోటో ఛాలెంజింగ్ అండి. అంటే మనం ఈ ఒక ఫోటోకి వెళ్ళామంటే అక్కడ ఉన్న పరిస్థితులు ఎలా ఉంటాయో మనం చెప్పలేం. కాకపోతే మాకేంటంటే మేము ఏ పొజిషన్లో ఉన్నామో, మేము పడుకొని చేస్తున్నామా లేదా కాదు, మాకు కావాల్సింది మంచి ఫోటో. ఆ ఫోటో చూపించగలిగితే చాలు. దాని గురించి ఏ ఛాలెంజ్ అయినా తీసుకోవడానికి మేము ఫోటోగ్రఫర్స్ అందరూ రెడీగా ఉంటాం. అందులోనూ విశాఖపట్నం ఫోటో జర్నలిస్టులు అంటే మీరు నేషనల్ వైడ్ ఎక్కడ అవార్డు ఫంక్షన్ పెట్టినా మినిమం 9-10 తగ్గకుండా ఫోటోగ్రాఫర్లు అవార్డులు తీసుకురాదు. అంటే మరి ఏ జిల్లాలో లేని విధంగా, అదేవిధంగా ఏ జిల్లాల్లో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా పెట్టిన విధంగా మేము ప్రతి సంవత్సరం ఎగ్జిబిషన్ అనేది మేము పెడుతుంటాం. అది కూడా ఏంటంటే ఈ సంవత్సరం ఫోటోలు మాత్రమే. ఇంకా గతం తీసిన ఫోటోలు పెట్టుకుంటే మాకు ఈ ప్లేస్ కూడా సరిపోదు. ఓన్లీ ఈ సంవత్సరం గత ఆగస్టు నుంచి ఈ ఆగస్టులో తీసిన ఫోటోలు మాత్రమే ఇక్కడ ఉంటాయి. అవి కూడా ప్రతిదీ అంటే ఫోటో పెట్టాం. అందులో ఛాలెంజింగ్ ఫొటోస్ ఉంటాయి. ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ 1 yearలో కష్టపడి తీసిన ఫోటోల్లో అతను తీసిన ఫోటోలో ఒక 50 ఫోటోలు ఉంటాయి. 50 ఫోటోల నుంచి మేము స్కూట్ని చేసి ఒక 7-8 ఫోటోలు పెట్టడానికి మాకు కష్టం అయిపోతుంది. ఎందుకంటే ఉన్న ప్లేస్ని బట్టి ఇంకా పెట్టాలంటే చాలా ఫోటోలు ఉంటాయి. ప్రతి ఫోటో ఛాలెంజింగ్. ప్రతి ఫోటోకి దాని వెనకాల మేము తీసిన దానికి ఒక్కొక్క ఫోటోకి ఒక హిస్టరీ ఉంటుంది. జనరల్గా ప్రతి ఇంటికి ఒక కథ ఉంటుంది అంటారు కదా, అలానే ప్రతి ఫోటోకి ఒక కథ ఉంటుంది. ప్రతి ఫోటో కూడా మనకి ఏదో ఒకటి చెప్పాలి, దాని నుంచి సొసైటీకి ఒక మెసేజ్ ఇవ్వాలి అన్నట్టుగానే ఉంటుంది. సో మీరు అన్నట్టు ప్రతి రంగంలో కాంపిటీషన్ పెరుగుతోంది. సినిమా ఫోటోగ్రఫీ కావచ్చు, డిజిటల్ ఫోటోగ్రఫీ కావచ్చు, స్మార్ట్ ఫోన్ ఫోటోగ్రఫీ కూడా ఇప్పుడు వచ్చేసింది. ఇన్ని ఛాలెంజెస్లో ఫోటో జర్నలిజం అనేది చాలా చాలా సవాళ్ళతో కూడుకున్న అంశం. ఎందుకంటే అక్కడికి రిపోర్టర్ రారు, కానీ అక్కడున్న సమస్యని ఒక్క ఫోటో ద్వారా మీరు రిపోర్టర్కి అందించగలిగితే ఆయన తన అక్షరాల్లో పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఏమంటుంది? ఇప్పుడు ఫోటో జర్నలిజంలో ఫోటోగ్రఫీకి ఒక వర్డ్ ఉందండి. అంటే 1 photo కెన్ సే సో మెనీ వర్డ్స్. సో అది ఒక ఫోటో జర్నలిస్ట్ ఇక్కడ వైజాగ్లో కూడా ఏంటంటే అందరూ చాలా సీనియర్ ఫోటో జర్నలిస్టులు ఉన్నారు. అందరికీ ప్యాషన్ ఉంది. ఇప్పటికీ ఒక ఫోటో కోసం కష్టపడుతుంటారు. ఆ ఫోటో వస్తే షేర్ చేసుకుంటుంటారు, హ్యాపీ ఫీల్ అవుతుంటారు. అవార్డ్స్ వస్తే హ్యాపీ ఫీల్ అవుతుంటారు. ఒక ఫోటోగ్రాఫర్కి అదేనండి, ఆశించేది ఏముండదు. మంచి ఫోటో తీసామని మరుసటి రోజు వచ్చే ఎప్రిషియేషన్స్ అవి ఉంటాయి కదా, అవే బిగ్గెస్ట్ హ్యాపీనెస్ అనమాట. మాకు ఒక్కొక్కసారి తెలియకోకుండానే ప్రమాదాలు కూడా గురవుతుంటాం. మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక ఫోటోగ్రాఫరు ఫోటో తీయడానికని గోడ మీకు ఎక్కి కరెంట్ షాక్తో కూడా ఎక్స్పైర్ అయిపోయిన సంఘటనలు ఉన్నాయి. అలాగే నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే గోదావరి పుష్కరాల బిఫోర్ టైంలో ఒకసారి ఇదైంది, మొత్తం తొక్కిస్లాట్ టైప్ అయింది. అప్పుడు అసలు 5 నిమిషాల ముందు నేను ఆ రూట్లో వెళ్ళవలసింది, వెళ్తే నేను చనిపోయే పరిస్థితి వచ్చేది. సో మరి అది గాడ్ గ్రేస్ అనుకోవాలి. సో అలాగా ఒక్కొక్కసారి సిచ్యువేషన్స్ అలాగే ఉద్దుద్దు తీసుకోండి. ఉద్దుద్దులో అయితే చాలా దారుణమైన సిచ్యువేషన్ చూసాం. బయటికి వెళ్ళి ఫోటోలు తీసినా పంపడానికి లేని పరిస్థితి, నెట్ లేదు, కరెంట్ లేదు, ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఎదురవుతుంటాయి. సో ఇవన్నీ మేము అధిగమించి టెక్నాలజీని వాడుకుంటూ ఇప్పుడున్న సీనియర్స్కు ఇప్పుడు కోవిడ్ టైంలో పేపర్లో వచ్చిన ప్రతి ఒక్క ఫోటో అక్షరాలను చదివే ముందు ప్రతి ఒక్కరి కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చాయి. అంటే ఆ సమయంలో ఎవరు బయటికి రాలేనటువంటి పరిస్థితులు, అసలు వార్డుల్లోని కానీ శ్మశాన వాటికల్లో ఉన్న పరిస్థితులు చూపించాలి. సొసైటీకి ఏం జరుగుతోంది, మనుషుల మధ్య రిలేషన్స్ అంటే మనీ రిలేషన్స్గా మారిపోయి, ఇవన్నీ కూడా ఒక ఫోటోతోనే మీరు ప్రతి మెసేజ్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇచ్చేయగలుగుతారు. సో ఆ విషయంలో కరోనా టైంలో కూడా పర్టికులర్ కోవిడ్ టైంలో అయితే మా ఫోటోగ్రాఫర్లు కూడా చాలామంది ఎఫెక్ట్ అయ్యారు. ఎందుకంటే మేము కంపల్సరీ ఫీల్డ్కి వెళ్ళి జాబ్ చేయవలసిన పరిస్థితి అనమాట. ఆ టైంలో ఎఫెక్ట్ అయ్యారు, మళ్ళీ లక్కీగా రికవర్ అయ్యారు, ఎవరికి ఏం అవ్వలేదు. సో ఈ సవాళ్ళన్నీ ఎప్పుడు ఉంటానంటే జనరల్గా పేపర్లో వచ్చి ఒక్క ఫోటో కోసం వీళ్ళు ఎందుకు ఇన్ని క్లిక్స్ చేస్తారు, ఇన్ని ఫొటోస్ తీస్తారు, మీకు ఎప్పుడు సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది? అక్కడ సిచ్యువేషన్ బాగుందనుకోండి, సిచ్యువేషన్ బాగుందంటే కంటిన్యూ కొడతాం. అందులో మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి సెలెక్ట్ చేస్తాం. ఆ ఫ్రేమ్లో ఆఫీస్కి వెళ్ళి చూసినాక ఫ్రేమ్లో ఈ ఫేస్ ఫీలింగ్స్ కానీ, ఆ వాళ్ళు పడుతున్న కష్టం కానీ, వాళ్ళు పడుతున్న బాధలు కానీ
చూసి ఆ కంప్యూటర్లో చూసిన తర్వాత మనకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఒక 15-20 ఫ్రేములు కుట్టామనుకోండి, అందులో మంచి ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుని రేపు పొద్దున్న పేపర్లో వస్తే అది ఒక కేవలం శాలరీ కోసమే కాదు కదా, కొద్దిగా పేపర్లో ఫోటో ఫ్యాషన్ గురించి అందమైన ప్రాంతాలు చూపించాలన్నా, విపత్తుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు చెప్పాలన్నా, పొలిటీషియన్స్ పబ్లిక్కి ఎలా దగ్గర అవ్వాలని ప్రయత్నం చేస్తున్నారన్నా, ఇలా అన్ని కోణాల్లో కూడా ఒక్క ఫోటోతో సొసైటీకి వాళ్ళు ఏం చెప్పాలి అనుకుంటున్నారు మీరు ఒక క్లిక్తో చెప్తారు. ఇప్పుడు మీకు ఫర్ సపోజ్ ఇక్కడ సింహాచలంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది, ఈ మధ్యకాలంలో జరిగింది. చందనోత్సవం రోజు 8 మంది చనిపోయారు. ఇక్కడ ఏంటంటే వాళ్ళు సహాయక చర్యలు చేస్తున్నారు. మనం చేయడానికి మనం ఏం చేసామంటే మీ ఎలక్ట్రానిక్ మీడియా కెమెరామ్యాన్ తాలూకా లైట్ ఒకటి పట్టుకొని ఓ చేత్తో కెమెరా పట్టుకొని తీసినది. ఓ పక్క వాళ్ళకి లైట్ చూపిస్తూ ఓ పక్క మనం చేస్తాం. లేకపోతే అక్కడ ఉన్నిచ్చే ఇది లేదు, పరిస్థితి లేదు. అలాగే కరోనా టైంలో అయితే ఇక్కడ ఈ ఫోటోలో మనం చాలా నెగ్లిజెన్సీస్ చూడొచ్చు. అవును, అంటే తలకు పెట్టుకోవాల్సిన హెల్మెట్ ని పక్కన తగిలించారు. తగిలించింది కాక పిల్లని అక్కడే పిల్ల పడితే ఇంక పరిస్థితి ఏంటి? అది అలాగా చాలా సో మెనీ ఇన్సిడెంట్స్. ఇదో ఇక్కడ ఇది మరీ ఘోరం. ఇక్కడ ఆయన హెవీ లోడు, ఈ లోడ్తో పాటు పిల్లడికి హెల్మెట్ పెట్టాడు. అలాగా ఈ చందనోత్సవం ఇక్కడ ఇదైతే కొండపైకి సింహాచలం కొండపై నుంచి కూడా ఇంకా నామాల దగ్గరికి వెళ్ళి తీయాల్సి వచ్చింది. అలాగా సో మనుషుల్లోనే కాదు, ప్రేమాభిమానాలు, అమ్మ ప్రేమ అంటే మనం చూడొచ్చు. ఎలా ఉందో మీరే చూడండి ఫోటోగ్రఫీ. ఆ ఫేస్ ఫీలింగ్స్లో మనం తీస్తూ ఉంటాం. అవి ఒక కదులుతూ ఉంటాయి ఫాస్ట్గా. ఒక 30-40 ఫోటోలు తీస్తే కానీ ఆ ఫేస్ ఫీలింగ్స్, ఆ టైట్ షాట్ మనకి దొరకదు. అది ఆ తీసే క్రమంలో మేము పడిపోతూ ఉంటాం, దెబ్బలు తగిలాయి చాలా చోట్ల. ఈ జర్నలిజంలో ఫోటో జర్నలిజంలో అది కామన్. సో ఒకసారి మనం కొన్ని ఫొటోస్ అలా అవుట్లుక్ విజిట్ చేద్దాం. ఎన్నో ఇక్కడ మనం చూడొచ్చు. వైజాగ్ బీచ్లో ఏమైనా భారీ వర్షాలు వచ్చినప్పుడు కానీ, ప్రమాదాలు జరిగినప్పుడు పరిస్థితి ఇది. చిల్డ్రన్ పార్క్, ఈ బేబీ బొమ్మ మీ అందరికీ బాగా కనెక్ట్ అయ్యే ఉంటుంది లారీ ప్రమాదం జరిగినప్పుడు. అలానే సిటీ ఎప్పటికప్పుడు ఎంత బ్యూటిఫికేషన్తో ముందుకు వెళ్తుంది, డెవలప్మెంట్ ఏంటి అని కూడా మనం ఫొటోసే రిఫరెన్స్ మనకి. మన జీవితంలో కూడా మన డెవలప్మెంట్కి రిఫరెన్స్ ఏంటి, అప్పట్లో ఎలా ఉండేవాళ్ళం, ఇప్పుడు మన డెవలప్మెంట్ ఏంటి, ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి ఫొటోస్ అనేవి సజీవ సాక్ష్యాలుగా ఉంటాయి అనడంలో ఎలాంటి డౌట్ లేదు. సో ఇక్కడ నాకు ఒక కనెక్ట్ చేసింది ఏంటంటే, జనరల్గా కుక్క పిల్లి ఎప్పుడు గొడవలు ఆడుకుంటాయి, కానీ ఇంత స్నేహంగా ఉండటం అనేది, ఇలాంటి ఫొటోస్ క్యాప్చర్ చేయాలంటే వాళ్ళు చాలా టైం ఎఫర్ట్ చేయాల్సి ఉంటుంది. వెయిట్ చేస్తారు, ఈ రెండు గొడవ ఆడుకుంటాయా, ప్రేమగా ఉంటాయా. మన ఫోటోగ్రఫీ ద్వారా ఒక గొప్ప విషయాన్ని, గొప్ప సందేశాన్ని, ఒక మంచి మెసేజ్ని పబ్లిక్కి చెప్పాలి అనే ఆలోచనతో తీసినటువంటి ఫొటోస్ కూడా చాలా చాలా అనేకం, ఇంకా అత్యద్భుతం. ఇక్కడ చూడండి, ఒక అమాయకత్వం చూడొచ్చు. ఒక బొమ్మని ఆయన చూస్తూ ఇదేంటి మనిషిలానే ఉన్నాడే అని ఆశ్చర్యపోతున్నాడు. ఇక్కడ ఒక పెద్ద ఆయన బొమ్మ, దీన్ని చూస్తుంటే ఒక ఓల్డ్ మ్యాన్ ఎంత అమాయకత్వంగా ఇదేంటి మనిషిలా ఉన్నాడు అని ఆయన అబ్జర్వ్ చేసిన ఫీలింగ్స్ క్యాప్చర్ అవ్వాలి అంటే, సో ఇక్కడ చూసారా వీళ్ళ పరిస్థితి ఇలా ఉంది. సో రోడ్డు మీద ఎప్పటికప్పుడు ట్రాఫిక్ పోలీసులు జాగ్రత్తలు చెప్తూనే ఉంటే ఈయన బండి మీద నించొని మరీ సెల్ఫీ తీసుకుంటున్నాడు. సో ఇలాంటివి క్లిక్ చేయాలంటే చాలా టైం ఎఫర్ట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ కళ్ళని ప్రపంచంగా చేసుకొని ప్రపంచానికి ఏదో ఒక గొప్ప విషయాన్ని మనం చూపించాలి, ఒక సమస్యని లేవనెత్తాలన్నా. ఇక్కడ మనం చూడొచ్చు, ఒక మహిళ ఆటో డ్రైవర్, తను స్వయం ప్రతిపత్తితో, అంటే తన కాళ్ళ మీద తను డిపెండర్గా కాకుండా ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు, ఆమెకి అలా ఆటో డ్రైవింగ్ చేస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు కొంతమంది పొలిటీషియన్స్, అధికారులు కూడా ఎంకరేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా ఇక్కడ సో మెనీ ఫొటోస్ మనం ప్రతిదీ చూడొచ్చు. ఇక్కడ వాళ్ళ అమ్మ వినాయక విగ్రహాలు అమ్ముతూ ఉంటే ఆ పిల్లాడేమో పుస్తకాన్ని చదువుతున్నాడు. సో ఇవన్నీ రేర్ కదా. సో అంటే ఇక్కడ ఒక తల్లి తన బిడ్డలను కూడా తీసుకొని తన వ్యాపారాన్ని ఎలా కొనసాగించుకుంటుందో, ఆ సమయంలో పిల్లలు ఎలా ఉంటారు, ఇవన్నీ కూడా చాలా గ్రేట్ అన్నమాట. సో నిజంగా ఈరోజు రేపు అంటే 19th ఆగస్ట్ అండ్ 20th ఆగస్ట్ 2 రోజుల పాటు వైజాగ్ మ్యూజియంలో ఈ ఫోటో ఎగ్జిబిషన్ అనేది నిర్వహిస్తోంది వైజాగ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్.
Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.